కడుపులో 3 దినములు ఉన్నాడు కదా, ఆ 3 దినములు అతనికి బ్రతుకు మీద ఆశ ఉండదు. వాస్తవానికి బ్రతుకుతానన్నటువంటి ఆశ ఉండదు. ఏ క్షణములో ఏమి జరుగుతుందో అంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాం కదా. అంత ప్రమాదకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి ఏంటి కారణం అంటే, దేవుని యొక్క మాటకు విధేయత లేకపోవడం. దేవుని యొక్క మాటకు విధేయత ఎప్పుడైతే లేడో ప్రమాదంలో పడిన సేవే కదా. దేవుని సేవే చేస్తున్నాం, దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క సువార్తనే ప్రకటిస్తున్నాం, అనేక జనాంగానికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం, రక్షణలోకి నడిపిస్తున్నాం, అనేక మందికి స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాం, స్వస్థత చేస్తున్నాం, అనేక మంది సమస్యల నుండి విడగొడుతున్నాం, దెయ్యముల నుండి విడగొడుతున్నాం. దేవుని యొక్క పనే చేస్తున్నాము. కానీ ఆ పని అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఖచ్చితముగా ఉండాలి. ఖచ్చితముగా అంటే మాట స్పష్టముగా ఒక పొల్లు పోకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గం అనుసరించగలగాలి. అంటే దేవుని యొక్క మార్గము చెప్పిన ప్రతి మాటను అనుసరించగలగాలి. ఎలా ఉండాలి అంటే, అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు నీ యొక్క తండ్రిని, నీ యొక్క గ్రామమును, స్వదేశమును వదిలి నన్ను వెంబడించమన్నాడు, నేను చూపించి దేశంలోకి వెళ్ళమన్నాడు. ఖచ్చితంగా వెళ్ళాడు. అంటే వెళ్ళు అన్నప్పుడు వెళ్ళడమే కానీ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడమే. అలా వెళ్ళినప్పుడు సమస్య రాదు, కానీ వెనకడుగు వేసినప్పుడు సమస్య వస్తుంది. రెండవది ఏంటంటే, సత్యానికి విరోధమైనటువంటి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఒకవైపు సత్యం ఉన్నది, ఒకవైపు అసత్యం ఉన్నది. సత్య మార్గములో దేవుడు ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, దేవుడు నియమించినటువంటి బోధకులు ఉన్నారు. అసత్య మార్గములోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ అపోస్తలు ఉన్నారు. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం అంతా కూడా దేవుడు మెచ్చుకుంటారు. వీరందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళందరూ అబద్ధ అపోస్తలను గుర్తించారు. 2వ అధ్యాయము 1వ వచనము అబద్ధ అపోస్తలను నీ క్రియలను అందులో నుండి బయటికి వచ్చేసి అబద్ధ అపోస్తలను గుర్తించి వారిని వెళ్ళగొట్టింది. అబద్ధ అపోస్తలు వెళ్ళగొట్టింది కదా అని దేవుడు మెచ్చుకున్నాడు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనములను కలిగిన నామములను నిమిత్తముగా మెచ్చుకున్నామంటే వాళ్ళు అబద్ధ అపోస్తులను గుర్తించారు. మనం గమనించినట్లయితే పౌలు శీలలో కానప్పుడు ప్రాంతంలో, బెరియా ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు, బోధిస్తున్నారు.